హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంశిక స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది మన్మథ స్టోరీలోని 26వ భాగం. తను ఫ్రెష్ అయిన 5 నిమిషాలకి డోర్ బెల్ మోగుతూ ఉంటే సిద్ధు వచ్చాడేమో అనుకుని డోర్ తీసేసరికి ఎదురుగా టిఫిన్ ప్లేట్తో నిలబడి ఉన్న బాయ్ని చూసి అయోమయంగా మొహం పెడితే, గుడ్ మార్నింగ్ మేడం, యువర్ బ్రేక్ఫాస్ట్ అని ప్లేట్ ముందుకు పెట్టగానే నేను ఆర్డర్ చేయలేదు అని చెప్పింది సాధ్వి. అదే అయోమయంతో ఇంగ్లీష్లో, అతను మీతో పాటు ఉన్న వ్యక్తి ఆర్డర్ చేశారు మేడం, పంపించమని చెప్పారు, అందుకే తీసుకువచ్చాను అని అనగానే, ఓకే థ్యాంక్ యూ అంటూ ప్లేట్ తీసుకుని డోర్ క్లోజ్ చేసిన సాధ్వి, నా కోసం కేర్ తీసుకుంటున్నారా సిద్ధు గారు? ఇష్టం లేదు అంటూనే ఈ కేరింగ్ ఎందుకో నాకు అర్థం కావటం లేదు. అయినా నన్ను వదిలేసి అలా ఎలా వెళ్ళిపోయారు? ఒక్క మాట నన్ను లేపి నేను ఇలా బయటికి వెళ్తున్నాను సాధ్వి, జాగ్రత్త అని చెప్తే ఏం పోతుందంట? నేనేమైనా మిమ్మల్ని ఆపుతానా? లేదు కదా. అయినా ఇక్కడికి నేను వచ్చింది మీ అసిస్టెంట్గా అని మీరే అన్నారు, మరి మీ అసిస్టెంట్ని ఇలా వదిలేసి వెళ్ళిపోతారా అని కొంచెం కోపంగా కారాలు మిరియాలు నూరుతూ టిఫిన్ తినకుండా అలానే కూర్చుంది పంతంగా. మధ్యాహ్నానికి అలసటగా రూమ్కి చేరాడు సిద్ధు. తను వచ్చేసరికి సోఫాలో కూర్చొని ఉంది సాధ్వి. తన ఎదురుగా టేబుల్ మీద ఉన్న టిఫిన్ ప్లేట్ అలానే ఉంది, కొంచెం కూడా కదలకుండా. సిద్ధు లోపలికి రావటమే ఆ దృశ్యమే కనిపించింది ముందు. దాంతో కోపం వచ్చి, టిఫిన్ తినలేదా ఉదయం అని అడిగితే సాధ్వి తల పైకెత్తి సిద్ధుని చూసి ఒక్కసారిగా ఏడుస్తూ, అలా ఎలా నన్ను ఒక్కదాన్ని వదిలేసి వెళ్ళిపోయారు అంటూ పరుగున వెళ్ళి సిద్ధుని హత్తుకొని, ఎంత భయమేసిందో తెలుసా, నన్ను మీరు వదిలేసి వెళ్ళిపోయారేమో నా మీద ఉన్న కోపంతో అని. పిచ్చి పట్టేసింది ఒక్క క్షణం. ఇక్కడి నుంచి మీ వరకు ఎలా చేరుకోవాలో తెలియక, ఒకవేళ మీరు నిజంగా వెళ్ళుంటే నేనేం చెయ్యాలో అర్థం కాక రిసెప్షన్కి కాల్ చేసి అడిగితే కానీ తెలియలేదు మీరు బయటికి వెళ్ళారని. నా కోసం స్వయంగా టిఫిన్ పంపిస్తే కానీ అర్థం కాలేదు నా గురించి ఇంకా మీరు ఆలోచిస్తున్నారని. ఇంత చేస్తున్న మీరు మరి నన్నెందుకు తీసుకువెళ్ళలేదు మీతో పాటు? నేను మీ అసిస్టెంట్ని కదా, మరి నేను కూడా మీతో పాటే ఉండాలి కదా అని అంటే, సాధ్వి తన కోసం కంగారు పడుతుందని అర్థం చేసుకున్న సిద్ధు తన వెన్ను తడుతూ, ఇంత భయపడాల్సిన అవసరం లేదు సాధ్వి, నేను ఇక్కడికి వచ్చింది పని మీద ఎంజాయ్ చేయటానికి కాదు, అందుకే ఆ పని చూసుకోవటానికి వెళ్ళాను. నువ్వు లేవలేదు, లేపటం ఎందుకని సైలెంట్గా ఉన్నాను, దానికే ఇలా ఏడవాలా? అయినా టిఫిన్ చేయకుండా నా మీద అలిగి కూర్చోవలసిన అవసరం ఏంటి అని అనగానే సాధ్వి సిద్ధు నుంచి దూరం జరిగి కన్నీళ్లతో, ఎలా తినమంటారు, మీరు నన్ను ఒంటరిగా వదిలేశారు అన్న బాధే నన్ను తినేస్తుంది, అందుకే టిఫిన్ తినాలనిపించలేదు. అయినా నేను తినకపోతే ఏమైంది లేండి, ఎలానో నేను తిన్నా తినకపోయినా మీకు పట్టదు కదా అని కోపంగా చెప్పి వెనక్కి తిరిగితే సిద్ధు తనని తన వైపు తిప్పుకొని, ఏంటి రివెంజా రాత్రి చెప్పిన మాటలకి అని సూటిగా తన కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు. సాధ్వి మూతిని అష్టవంకర్లు తిప్పి, మీకు అలా అనిపిస్తే నా తప్పు కాదు, నేను ఇక్కడ ఏ రివెంజ్ తీర్చుకోవాలి అనుకోవటం లేదు. అయినా రివెంజ్ తీర్చుకోవటానికి మీరు ఏమైనా నా శత్రువా ఏంటి, నా ప్రాణమైన నా భర్త అని అనగానే సిద్ధు అసహనంగా తనని వదిలి, ఈ డైలాగ్ మాత్రం చెప్పకు, విని విని చిరాకు పుడుతుంది అని చెప్పి బెడ్ మీద అలసటగా కూర్చోగానే సాధ్వి ఆ అలసట గమనించి తలపడుతూ, మీరు ఇంతలా ఒక్కరు తిరగకపోతే నాకు ఏదైనా పని అప్పచెప్పచ్చు కదా, నేను చేస్తాను కదా, మీరు ఇలా ఒక్కరే బాధపడుతుంటే చూడలేకపోతున్నాను నేను. ఇప్పటి నుంచి నేను కూడా మీతో పాటు మీ పని షేర్ చేసుకుంటాను, నాకు వచ్చినంత పని చేసి పెడతాను అని అంది సాధ్వి. ఇంటర్ చదివిన నువ్వు నాకు హెల్ప్ చేస్తావా? కామెడీగా లేదా ఇది? కనీసం రూమ్ బాయ్తో కూడా పర్ఫెక్ట్ ఇంగ్లీష్లో మాట్లాడలేవు నువ్వు, వాళ్ళు చెప్పింది అర్థం చేసుకోలేవు అని సిద్ధు వెటకారంగా అంటే సాధ్వి తలదించేసి, మరి అలా తీసి పడేయకండి, ఇంటర్ చదివినంత మాత్రాన తెలివి లేదని కాదు కదా అర్థం, మరి ఇలా నన్ను తక్కువ చేసి మాట్లాడొద్దండి, నేను మీ భార్యని, ఆ విషయం మర్చిపోవద్దు అని అనగానే, ఏమో నాకు అలా అనిపించటం లేదు, నా భార్య అంటే నాకు అన్ని విషయాల్లో హెల్ప్ఫుల్గా ఉండాలి, కానీ ఇలా అయితే కాదు కదా అని సాధ్విని పైనుంచి కింద వరకు చూపిస్తూ వెటకారంగా చెప్పి, సో నువ్వు నాకు హెల్ప్ చేస్తానని చెప్పకు అని సాధ్వి చేతులని పక్కకి జరిపి, ఇలా పని మనిషి పనులు చేయాల్సిన అవసరం లేదు సాధ్వి, నీ పని నువ్వు చూసుకో చాలు అని అన్నాడు.
సిద్ధు క్లియర్గా తనని అవాయిడ్ చేస్తుంది అర్థం అవ్వగానే సాధ్వి కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగి సిద్ధు ఎదురుగా మోకాళ్ళ మీద కూర్చొని, ఎందుకు నన్ను ఇంతలా బాధ పెడుతున్నారు? నేను తప్పు చేస్తే సరిదిద్దండి, అంతేకాని ఇలా దూరం పెట్టి బాధ పెట్టద్దండి. మీ మొండి పట్టుదల వదిలేయండి. ఎలా చెప్పాలి మీకు? మీరు నన్ను దూరం పెడుతుంటే నేను ఎంత బాధపడుతున్నానో అని సాధ్వి కన్నీళ్లతో అంటుంటే సిద్ధుకి చాలా బాధగా అనిపించింది. తన వల్ల సాధ్వి బాధపడుతుంటే వెంటనే తన కన్నీళ్లు తుడిచి, లే సాధ్వి అంటూ సాధ్విని తన పక్కన కూర్చోబెట్టుకొని, నేను నిన్ను అవాయిడ్ చేయటం లేదు సాధ్వి. నేను ఎప్పుడు ఎలా ఉంటానో అలానే ఉన్నాను. నీకోసం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవటానికి నేనేమి నీకు కావలసిన వాడిని కాదు అని చెప్తున్నాను. అదే క్లియర్ కట్గా చూపిస్తున్నాను. అందులో తప్పేముంది చెప్పు అని అంటూ సాధ్వి మొహం వైపు చూశాడు. తన మొహంలో బాధ క్లియర్గా కనిపిస్తుంటే సిద్ధు అసహనంగా, ఇలా బాధపడి నన్ను మెల్ట్ చేయాలని ట్రై చేయకండి అని అంటే, చెయ్యకు సాధ్వి అని అంటే సాధ్వి ఒక్కసారిగా సిద్ధు చేతిని తన తల మీద పెట్టుకొని, నిజం చెప్పండి, మీకు నేనంటే ఇష్టం లేదా? మన పరిచయం తర్వాత ఒక్క క్షణం కూడా మీరు నన్ను ఇష్టపడలేదా? అబద్ధం చెప్పకండి, అబద్ధం చెప్తే నా ప్రాణాలు పోయినట్టే అని అంది. సాధ్వి చేసిన పనికి కోపం వచ్చిన సిద్ధు సాధ్వి అంటూ తన చెంప మీద కొట్టి, పిచ్చి కానీ పట్టిందా ఏంటి? ఈ పిచ్చి పనులు చేస్తున్నావు? ఆయన ఈ ఒట్లు గిట్లు ఏంటి? నేను ఇలాంటి వాటిని అస్సలు నమ్మను అని అన్నాడు. కానీ నేను నమ్ముతానండి. ఇప్పుడు మీరు ఒట్టు వేశారు కాబట్టి నిజం చెప్పండి, నేనంటే మీకు ఇష్టం లేదా అని అడిగింది సాధ్వి. సిద్ధు కోపంగా సమాధానం చెప్పకుండా సాధ్వి వైపు చూస్తుంటే, కోపం కాదండి, నిజం చెప్పండి, నేనంటే మీకు ఇష్టం లేదా అని అడిగింది సాధ్వి మరోసారి. సిద్ధు ఆ టాపిక్ని అవాయిడ్ చేయటానికి, నేను ఫుడ్ ఆర్డర్ చేస్తాను, చాలా ఆకలిగా ఉంది అంటూ రిసీవర్ తీసుకోగానే సాధ్వి ఆ రిసీవర్ని మళ్ళీ తిరిగి పెట్టేసి, నేను అడిగిన దానికి సమాధానం చెప్పాక ఏమైనా చేసుకోండి, మీకు నేనంటే ఇష్టం లేదా? అవునా కాదా? ఇష్టం ఉంటే అవును అని చెప్పండి, లేదు అంటే లేదు అని చెప్పండి. దానికెందుకు ఇలా మీరు ఆలోచించటం? చెప్పండి, నేనంటే మీకు ఇష్టమా కాదా? సిద్ధు కోపంగా సాధ్వి కళ్ళల్లోకి చూస్తూ, అవును ఇష్టపడ్డాను నిన్ను. నీ కళ్ళల్లోకి చూసిన మొదటి క్షణం ఎందుకో తెలియకుండానే చాలా నచ్చేశావు. తాళి కట్టే క్షణంలో నన్ను చూసిన నీ చూపు ఇప్పటికీ నాకు గుర్తుంది. నా జీవితాన్ని ప్రశ్నార్థకంగా మార్చేశారు. ఇదేనా మీరు నాకు ఇస్తున్న బహుమతి? పెళ్లి చేసుకొని మరి అని అడిగినట్టు ఆ చూపు ఇప్పటికీ ఇక్కడ పొడుస్తుంది నన్ను అంటూ గుండెల మీద వేలు పెట్టి చూపించి చెప్పి, ఆ తర్వాత ఇంటికి వచ్చాక ఆ రోజు నీ మీద పడ్డాను చూడు, అప్పుడు నీ కళ్ళల్లో అమాయకత్వం, నా కోసం నువ్వు పడ్డ టెన్షన్ క్లియర్గా కనిపించింది. నా వెయిట్ నువ్వు మోయలేవని తెలిసినా కూడా నన్ను కింద పడకుండా చేయాలని ట్రై చేశావు. అక్కడ ఇంకా నచ్చేశావు. నిజం చెప్పాలంటే ఫ్లాట్ అయిపోయానేమో అనిపించింది. ఇంకొక 5 నిమిషాలు అలానే ఉంటే పూర్తిగా నా మనసులోకి దూరేస్తావేమో అని భయం కూడా వేసింది. అందుకే అక్కడ ఉండలేక వెళ్ళిపోయాను. ఆ తర్వాత మళ్ళీ ఆఫీస్లో నువ్వు వచ్చిన ఆకలి తెలుసుకొని మరి నా ఆకలి తీర్చినప్పుడు అమ్మ ప్రేమని పంచినంత సంతోషం వేసింది. ఆ క్షణం ఇంకా ఇంకా నచ్చేశావు. ఎస్, నేను నిన్ను ఇష్టపడ్డాను. కానీ ఆ ఇష్టానికి ఫలితంగా నీ జీవితాన్ని నాశనం చేయలేను కదా, నా స్వార్థానికి నిన్ను వాడుకోలేను కదా, అర్థం చేసుకో సాధ్వి అని అన్నాడు సిద్ధు. సిద్ధు మాటలకి సాధ్వి సంతోషంగా కంట్లో పొంగిన ఆనంద బాష్పాలతో సిద్ధుని గట్టిగా హత్తుకొని, ఇదే ఇదే నేను కావాలనుకుంది సిద్ధు గారు. మీకు ఇష్టం నేనంటే, నాకు మీరంటే ఇష్టం. మన ఇద్దరం సంతోషంగా లైఫ్ స్టార్ట్ చేద్దామండి. ఫ్యూచర్ గురించి భయపడుతూ బాధపడుతూ బ్రతకడం కంటే ఇప్పుడు జీవితం సంతోషంగా ఉండటం, మనకి నచ్చినట్టు గడపటం మంచిది కదా. అంటారు కదా, గతాన్ని గతంలోనే మర్చిపోవాలి, వర్తమానంలో బ్రతుకుతూ భవిష్యత్తుని నిర్మించుకోవాలని. మనం ఆ ప్రయత్నం చేద్దాము అని అంటే సిద్ధు విరక్తిగా నవ్వుతూ, నాతో నీ భవిష్యత్తు శూన్యం సాధ్వి. అది నీకు ఎలా చెప్తే అర్థమవుతుందో నాకు అర్థం కావటం లేదు. మన ఇద్దరి మధ్యలో కనిపించిన గీత ఒకటి ఉంది, రోషిని పేరుతో అని అనగానే సాధ్వి మొహం వెలవెలబోయింది. కానీ వెంటనే నార్మల్ అయిపోతూ, పర్వాలేదండి, చెప్పాను కదా రేపటి రోజు ఎలా ఉంటుందో చెప్పలేమని. రోషిని మేడం కూడా మన ఇద్దరం సంతోషంగా ఉండటమే కోరుకుంటున్నారు. అటువంటప్పుడు సంతోషంగా ఉండటంలో తప్పేముంది
చెప్పండి అని కన్విన్స్ చేయటానికి ట్రై చేస్తుంటే సిద్ధు ఎక్కడ కన్విన్స్ అయిపోతాడో ఏమో అన్న భయంతో పైకి లేచి నిలబడి, ఇక మాట్లాడకు నువ్వు అని రిసీవర్ తీసుకొని ఫుడ్ ఆర్డర్ చేసి బాల్కనీలోకి వెళ్ళిపోయాడు. వెనకే వచ్చిన సాధ్వి, ఎందుకండి నా నుంచి పారిపోవాలని ట్రై చేస్తారు? ఒక్కసారి మిమ్మల్ని మీరు అడిగి చూసుకోండి. మీకు ఏది కావాలో మీ మనసే మీకు చెప్తుంది. అది చెప్పిందే వినండి. అప్పుడు మీరు సరైన మార్గంలో నడుస్తున్నట్టు అవుతుంది అని అంటే, ఒక్కోసారి మనసు కూడా మనల్ని బాధ పెడుతుంది సాధ్వి. ఎంత అంటే చెప్పలేనంత. ఆ బాధ భరించే పరిస్థితుల్లో నేను ఇప్పుడు లేను. కాబట్టి నీ సూక్తులు నాకు చెప్పకు. బహుశా గ్రానీ దగ్గర ఇవన్నీ నేర్చుకున్నట్టున్నావు. అవి అక్కడే వదిలేసి రేపటి నుంచి నాతో పాటు వర్క్కి వస్తానన్నావు కదా, రా నాతో పాటు అని చెప్పి నిజంగానే తర్వాత రోజు నుంచి తనతో పాటు తీసుకువెళ్ళాడు సిద్ధు సాధ్విని. సిద్ధు పర్మిషన్స్ కోసం పెద్ద పెద్ద వాళ్ళని కలుస్తూ ఉంటే వాళ్ళు మాట్లాడే ఇంగ్లీష్ అర్థం కాకపోయినా సిద్ధుకి కావలసినవి ఎప్పటికప్పుడు తనకి అందేలా ఉంచటానికి ట్రై చేస్తూ ఉంది సాధ్వి. అలా ఒక పర్ఫెక్ట్ వైఫ్ మెటీరియల్లా మారిపోతూ సిద్ధు మనసులో కొంచెం కొంచెం స్థానం సంపాదిస్తూ ఉంది. అలా ఒక వారం రోజులు గడిచిపోయాయి. వారం రోజుల తర్వాత ఒకరోజు డిన్నర్ టైంలో సాధ్వి సిద్ధుతో, ఇదంతా వద్దండి, మనం ఇద్దరం ఫ్రెండ్స్గా ఉందామా? మీరు నాతో ఇబ్బందిగా ఉండటం నాకు నచ్చటం లేదు. మన ఇద్దరం ముందు ఫ్రెండ్స్గా ఉందాం, తర్వాత నచ్చితే రిలేషన్లోకి దిగుదాం, లేకపోతే అక్కడితో మన ప్రయాణం అయిపోతుంది అని అంటే సిద్ధు అనుమానంగా సాధ్వి వైపు చూశాడు. ఎందుకంత అనుమానంగా చూస్తున్నారండి అని సాధ్వి కళ్ళు చిన్నవి చేసి అడిగితే, లేదు, సడన్గా ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు అని నా అనుమానం అని సిద్ధు అనగానే, అంత అనుమానం వద్దండి, నేను చాలా సినిమాల్లో చూశాను. ఆ సినిమాల్లో ముందు ఫ్రెండ్షిప్, ఆ తర్వాత ప్రేమ మొదలవుతుంది. అలానే మనం ముందు ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేశామనుకోండి, ఇద్దరికి నచ్చితే మన మధ్య ప్రేమ పుడుతుంది. ఆ ప్రేమ మన ఇద్దరిని దగ్గర చేయొచ్చు కదా, అందుకే అడుగుతున్నాను. ముందు ఫ్రెండ్స్గా ఉందాము, ఆ తర్వాత చూద్దాము మిగిలిన సంగతి అని అంది సాధ్వి రిక్వెస్టింగ్గా మొహం పెట్టి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.